అదే జైలు, ఏం మార్పు లేదు. అదే ఇరుకు, అవే చెట్లు, అదే కంపు. అవును, నా రూమ్ క్లీన్ చేయించమని చేయించారా? లాస్ట్ టైం చాలా ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు నీ చేత చేయిస్తాలే. అది సరే, నా రూమ్ ఏసీ చేయించమని చేయించారా? అసలే సమ్మర్. ఏసీ బయట చేయించావు, లోపల డీసీ. అయితే ఓకే. రా ఏంట్రో స్వాగతం పలుకుతున్నావు? ఇదేమన్నా పెళ్లి పందిరా? అది కాదు గురు, మొదటిసారి విశాఖపట్నం సెంట్రల్ జైల్లో కలుసుకున్నాం. మన రాజమండ్రి, ఇప్పుడు ప్రమోషన్ మీద సికింద్రాబాద్. అంతేరారా, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు ప్రమోషన్ మీద బదిలీ వచ్చి ఒకరినొకరు పలకరించుకుంటారు. అలాగే మనం కూడా జైలు నుంచి జైలుకు ప్రమోషన్ అయ్యి సెంట్రల్ జైల్లో పలకరించుకుంటున్నాం. ఈసారి ఏం చేసారా? ఏం లేదురా, ఒకడో 25,000 ఇచ్చి బ్యాంక్ లో కట్టమన్నాడు. కట్టాను, మనం దోసేశారు. ఎంత అన్యాయం! బ్యాంక్ అకౌంట్ లో డబ్బు కడితే తోస్తారా? కట్టింది ఆడ అకౌంట్ లో కాదురా, మన అకౌంట్ లో. ఎంతకీ నువ్వేం ఊదే? పెళ్ళాన్ని ముద్దెట్టుకున్నాను. ఏంటండి మీ రూల్స్? ఏంటి మీ ప్రభుత్వం? ఈ దేశంలో మొగుడు పెళ్ళాన్ని ముద్దెట్టుకుంటే జైల్లో పెడతారా? ఇదేనా న్యాయం? ముద్దెట్టుకున్నది ఆడి పెళ్ళాన్ని కాదు, పక్కింటోడు పెళ్ళాన్ని. రేపు చేసరా 7 ఏళ్ళు. ఏట్లా మాటలు? ఏమయ్యా, 20 రోజులకే లోపలికి వచ్చేలా? బయట ఉంటే నీకేం ఊసిపోదా? బయట ఏముందండి బాబు, అన్ని కూనీలు దోపిడీలు గందరగోళం. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందో బయటకు వెళ్తే తెలుస్తుందండి. సరే సరే, తీసుకెళ్ళు. అలాగే సార్. ఇదిగో లోపల పిచ్చి పిచ్చి పాటలు సరే బాబు. ఇదిగో నీ పాటని చాలా కాలం అయింది, ఓ పాట ఇసిరే. చూడు పిన్నమ్మా, వాడు పిల్లాడు పైన పైన పడతానంటాడు. బిందెతోటి నీళ్ళకెడితే, బిందెతోటి నీళ్ళకెడితే సందు కాసి చచ్చినోడు. సారీ సార్, సందు కాసి సైగ సతాడు. నేను ఇక పాడలేను బాబు. వద్దులే, నా హెల్త్ కూడా బాగులేదు. అసలు ఈ మధ్యన ప్రాక్టీస్ కూడా తప్పిందండి. అయినా బాగానే పాడుతున్నావు, మద్రాసులు ట్రై చేయొచ్చు కదా. ట్రై చేస్తున్నానండి. ఆ. నేను ఎక్కడ మద్రాసు వచ్చేస్తానోనని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భయపడుతున్నట్టు వార్త అందింది. బాలసుబ్రహ్మణ్యం అంటూ గుర్తొచ్చింది. మన సూపరింటెండెంట్ గారికి ఆయన బాగా తెలుసంట. నువ్వు విడుదలయ్యేటప్పుడు ఒక రికమెండేషన్ లెటర్ ఇప్పిస్తాను. ఆ లెటర్ ఉందనుకో, బాలసుబ్రహ్మణ్యం కట్టుడాడు. ఆ పని చెయ్యండి, నా బాణీకి బాలు బలి.